మళ్ళీ వచ్చాడేంటి అనుకుంటున్నారా? ఎన్ని నంబర్లు చెప్తారు సార్? ఏ నంబర్ ఎక్కడ రాసుకోవాలంటే, ఇల్లు కావాలంటే ఇల్లు గురించి రాసుకో, నీకు డబ్బు కావాలంటే డబ్బు గురించి రాసుకో, అప్పులు కావాలంటే అప్పుల గురించి రాసుకో. దేని దానికే చెప్పినా కదా, కన్ఫ్యూజ్ ఎందుకు? క్లారిటీ లేదా మీకు? 369 కదా, ఈడ 3 వచ్చింది, మళ్ళీ 6 రావాలి కదంటే ఈడ 6 ఎందుకు వస్తుంది? ఇది కుజుని స్థానము. ఏ నంబర్ ఆన్నే రాసుకుంటే ఫలితం వస్తుందని చెప్పిన. వారం రోజుల్లో రోజుకి ఒకటి రాసుకోండి, పోయేదేముంది? లేదు నీకు ఏదో ఒకటే కోరిక ఉంది, ఇల్లు కట్టుకో, ఇల్లు కట్టుకునేదే రాసుకో. ధైర్యమే లేదు. 159 గ్రీనింగ్ ఉన్నదే ఉన్నది. ఇదిగో 10 రూపాయలు, 10 రూపాయలు కూడా పెట్టలేవా నీకోసం? అప్పుల బాధ పోవాలి, అద్భుతంగా పేరు ప్రఖ్యాతులు రావాలి. 369 అన్నాను, 369 3 ఏడు రాయాలి, గురువు స్థానంలో 3, మరి 9 ఏడు రాయాలి, ఇదిగో కుజస్థానంలో 9, మరి 6 ఏడు రాయాలి, 6 ఇక్కడ రాయాలి. అయిపోయిందా? సుఖంగా సంపద, ఆరోగ్యం, ఐశ్వర్యం, లగ్జరీ ఉండాలి మీ జీవితంలో. 4, 5, 6 చెప్పాను కదా. 4 ఇక్కడ రాసుకోవాలి, 5 ఇక్కడ రాసుకోవాలి, 6 ఇక్కడ రాసుకోవాలి. 4, 5, 6 ఇదిగో 4 గీతలు. 159 అనేది ఖచ్చితంగా మీ జీవితంలో, ఇదిగో 5 ఇక్కడ ఉంటుంది, 1 ఇక్కడ ఉంటుంది, 9 ఇక్కడ ఉంటుంది. 159 ఇది ఈ విధంగా 4 రాసుకోమని చెప్పా. ధైర్యం ఉంటుంది చెప్పా. ఇల్లు కావాలన్న వాళ్ళకి 2 నంబర్ ఉండాలని చెప్పా, 2. 5 నంబర్ ఉండాలని చెప్పిన, 5. 8 నంబర్ ఉండాలని చెప్పిన, 8. ఇది ఖచ్చితంగా ఉంటే రియల్ ఎస్టేట్లో కానీ, ఇల్లు కానీ, ప్లాట్లు కానీ అన్నీ వస్తాయి. ఇది నేను చేయమని చెప్పిన 2, 5, 8 అన్నాను. 2 ఇలా చేసాను. సో ఈ 4 గీతలు గీయమని చెప్పి 100 సంవత్సరాలు బాగుందని చెప్పాను. మీ ఇష్టం, మీకు ఏ నంబర్ కావాలో అది రాసుకోండి. ప్రతి నంబర్ కూడా పవర్ఫుల్గా పనిచేస్తుందని నేను ఫస్ట్ టెస్ట్ చేసుకున్నా. ఎన్ని నంబర్లు చెప్తా అంటే నా ఇష్టం, నాకు సబ్జెక్ట్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా. నీ ఇష్టం ఉంటే చూడు, లేకపోతే లేదు. నేను ముందే చెప్పిన వీడియోలో, నీకు నమ్మకం ఉంటే చూడు, లేకపోతే వదిలేసే అని చెప్పిన. నన్ను ఫాలో చేసే వాళ్ళు నన్ను ఫాలో చేస్తారు కదా. సో అందుకోసమే నీకు నమ్మకం లేదు, పైపెచ్చు పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నావు. నీకేమైనా లాభం వచ్చిందా కామెంట్ చేస్తే? నాకేమైనా నష్టపోయిందా? ఫీజు కట్టలేరు కదా, ఫ్రీగానే కదా, దానికి కూడా ఓపిక లేదా? ఫోన్ విపరీతంగా చేస్తూనే ఉంటుంది, దేని రాసుకో అని